కొద్దిగా జీలకర్ర మంచిగా ఫ్రై అయిందిగా. వెల్లుల్లి, పచ్చిమిర్చి, రెండు మంచిగా ఫ్రై అయినాక ఇప్పుడు బొబ్బరికాయ వేసుకున్నాం. మేమైతే బొబ్బరికాయ అంతా మీరేమంటారో కామెంట్ చేసి చెప్పండి. బిగ్ గ్రీన్స్, తగినంత పసుపు, తగినంత ఉప్పు, ఒకసారి మంచిగా కలిపేసి కొంచెం ఫ్రై అవుతుంది అప్పటివరకు. నేను ఇందులో ఇక్కడ పచ్చి కొబ్బరి వేస్తున్నా. సూపర్ టేస్టీగా ఉంటుంది పచ్చి కొబ్బరి వేయడం వల్ల. మిక్సీ పట్టాలి. అప్పుడు టమాటా వేసేస్తున్నా. అండ్ నేను 2 టమాటా వేస్తున్నా. కారం వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ వేసుకున్న కారం. మీకు ఎంత స్పైసీ కావాలో అంత వేసుకోండి. ఇట్లా మంచి ఆయిల్ పైకి రావాలి. ఇప్పుడు నేను ఇందులో మిక్సీ పట్టుకున్న పచ్చి కొబ్బరి వేస్తున్నా. సూపర్ టేస్టీగా ఉంటుంది పచ్చి బొబ్బరికాయ కర్రీ. చూసి ఒక విజిల్ సరిపోతుంది. కొద్దిగా కొత్తిమీర. యమ్మీ బొబ్బరికాయ కర్రీ రెడీ. ఒక్క విజిల్ అయితే సరిపోతుంది మనకి. పచ్చి కొబ్బరితో సూపర్ టేస్టీగా యమ్మీ బొబ్బరికాయ రెడీ. కూర యమ్మీ పచ్చి బొబ్బరికాయ కర్రీ సూపర్ టేస్టీగా ఉంటుంది. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫాలో చేయడం మర్చిపోకండి. లవ్ యూ ఆల్. బాయ్.